గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు నేర్చుకుందాం. అవి ఏంటంటే వాక్యాలు ఉంటాయి కానీ అర్థం మారుతుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ వహ్ అని ఉంది, ఇక్కడ కూడా వహ్. మనం స్టార్టింగ్ ఇనిషియల్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం కదా, వహ్ అంటే అక్కడ, యహ్ అంటే వహ అంటే అక్కడ, యహ అంటే ఎక్కడ అని. వహ్ అంటే అతను లేదా ఆమె, యహ్ అంటే ఇతను లేదా ఈమె. ఇక్కడ ఏంటంటే వహ్ అని ప్రతి దగ్గర అతను లేదా ఆమె అని రాసాను. మిగిలినవన్నీ కూడా నేను చెప్తాను, మీరు అర్థం చేసుకున్నాను. ప్రతిదీ రాస్తే క్లమ్జీగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఒక వాక్యంకి ఒక తెలుగు వాక్యమే రాశాను. బట్ చెప్పేటప్పుడు రెండింటికి ఎలా మాట్లాడాలో చెప్తాను. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, వహ్ జాన్తా హై ఉసే. వహ్ అంటే అతను, యహ్ అనలేదు నేను. యహ్ అంటే ఇతను లేదా ఈమె అని నేను చెప్పేదాన్ని. వహ్ జాన్తా హై ఉసే. వహ్ అంటే అతను లేదా ఆమె, ఉసే అంటే అతనిని లేదా ఆమెని. కానీ నేను ఆయనకు అతను లేదా ఆమె తెలుసు అని, ఆయనకు అని జెండర్ మేల్ జెండర్ ఎందుకు తీసుకున్నాను అంటే, జాననా అంటే తెలుసుకోవడం. ఇక్కడ జాన్తా హే అన్నాను కానీ జాన్తీ హే అనలేదు. జాన్తీ హే అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? రెండో ఈ మాత్ర ఫిమేల్ కి మనం మాట్లాడేటప్పుడు రెండో ఈ మాత్రం జాన్తీ హే అంటాం. ఇక్కడ జాన్తా హే అని మేల్ కి మనం రెండో ఆ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ ఆయనకు అని క్లియర్ గా రాసాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ వహ్ ఉసే, వహ్ అంటే ఆయన లేదా ఆమె, ఉసే ఆయనకి లేదా ఆమెకి అని అన్నాం. కానీ జాన్తా హే అని ఒక వర్డ్ ప్రకారం మనం ఇది జెంట్ గురించి మాట్లాడుతున్నాము అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో వహ్ జాన్తా హే ఉసే. ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే అతను, ఇక్కడ అతనికి లేదా ఆయనకి అతను లేదా ఆమె తెలుసు. ఆయనకి, ఎందుకంటే మనం జెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, అందుకు ఆయనకి అతను లేదా ఆమె తెలుసు. ఇక్కడ ఉసే అనేది ఫిమేల్ కి మేల్ కి వర్తిస్తుంది. మనం సందర్భాన్ని బట్టి అక్కడ మేల్ ఉంటే మేలు, ఫీమేల్ అంటే ఫీమేల్ అని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ మనం రాసేది ఏంటంటే వహ్ అనేది మాత్రం ఆయనకి అని ఈ వర్డ్ బట్టి యూజ్ చేసాం. చూడండి, తెలుగుకి హిందీకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఎదురుగా ఒక ఫీమేల్ ఉంటే ఆమె ఇతనికి తెలుసు అంటాం, మేల్ ఉంటే అతను ఇతనికి తెలుసు అంటాం. కానీ హిందీలో వహ్ జాన్తా హే ఉసే ఇక్కడ వరకు మనం కన్సిడర్ చేస్తాం. ఉసే అంటే అక్కడ మనిషిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఫీమేల్ అయితే ఆమె గురించి చెప్తున్నాడు అని, మేల్ గురించి అయితే అతని గురించి చెప్తున్నాడు అని. సో ఈ వాక్యం అలా అయిపోయింది. వహ్ చాహతా హే ఉసే. ఇక్కడ వహ్ చాహనా అంటే కోరుకోవడం, అభిలాష అనేది. చాహతా హే అన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ జెంట్ గురించి మనం మాట్లాడుతాం. అదే చాహతీ హే అంటే కోరుకుంటున్నది, ఆమె గురించి మనం మాట్లాడేటట్టు. వహ్ చాహతా హే ఉసే. వహ్ ఆయన ఆమెను కోరుకుంటున్నాడు, లేదంటే ఆయన అతన్ని ఫ్రెండ్ గా కోరుకుంటున్నాడు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆయన ఆమెను కోరుకుంటున్నాడు అనేది కొంచెం వినడానికి కూడా బాగుంది కాబట్టి ఆమెను అని రాశారు. ఇక్కడ ఆయనను అని కూడా వర్తిస్తుంది. నెక్స్ట్, యహ్ చీజ్ ఉసే పసంద్ హై. ఇక్కడ చూడండి, చీజ్ అంటే వస్తువు, పదార్థం ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ పదార్థం అని రాశాను. చీజ్ అంటే మామూలుగా చెప్పాలంటే వస్తువు అని అర్థం వస్తుంది. జనరల్ గా మనము 4 స్వీట్లు పెట్టామనుకోండి, ఏ చీజ్ ముజే పసంద్ హే అంటే ఈ కలర్, ఏ చీజ్ పసంద్ అంటే ఈ పదార్థం నాకు ఇష్టమని కూడా జనరల్ గా చెప్పొచ్చు. అందుకు ఇక్కడ పదార్థం అని రాశాను. ఇన్ జనరల్ చీజ్ అంటే వస్తువు. యహ్ చీజ్ ఉసే పసంద్ హే, ఈ పదార్థం. యహ్ అంటే ఇది కాబట్టి ఇది పదార్థం అని తెలుగులో మనం ఎప్పుడు చెప్పం కాబట్టి ఈ పదార్థం చీజ్ ఉసే ఆయనకి, పసంద్ హే ఇష్టము. ఇక్కడ ఆమెకి అని కూడా అనొచ్చు. నేను ఆయనకి అని చెప్పాను కానీ ఆమెకు అని కూడా మనం యూజ్ చేయొచ్చు. హమ్ దేర్ సే నికలే థే. హమ్ మేము, దేర్ అంటే ఆలస్యం, జల్దీ అంటే త్వరగా. దేర్ సే నికలే థే, నికల్నా అంటే బయలుదేరడం లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. నికాల్నా అంటే ఇక్కడ కాకి రెండో దీర్ఘం ఉంది అనుకోండి, నికాల్నా అంటే తీయడం. ఓకే, తీసివేయడం లేదా తీయడం. హమ్ దేర్ సే నికలే థే, మేము ఆలస్యంగా బయలుదేరాము. నికల్నా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం,
లేదా బయలుదేరడం. నికాల్నా అంటే తీసివేయడం. మామూలుగా 5 से 3 నికాలో అంటాం అనుకోండి, మనం ఇంకా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 5 నుంచి 3 తీసివేయండి అని. అలాంటప్పుడు నికాల్నా అంటాం. నికల్నా అంటే వెళ్ళిపోవడం. ఉన్హే బి బులావో, బులానా అంటే పిలవడం. ఉన్హే భీ, ఇక్కడ భీ అంటే కూడా. ఉన్హే వాళ్ళను, ఉన్హే బి బులావో వాళ్ళని కూడా పిలవండి. ఓకే, ఉన్హే బి బులావో. ఇక్కడ కొత్త ఈ క్లాస్ లో కొత్త ఏంటి నేర్చుకున్నాం? జాన్నా అంటే మనకు ఆల్రెడీ తెలుసుకోవడం అనేది మనకు ముందే తెలుసు. చీజ్ అంటే వస్తువు లేదా పదార్థం. దేర్ ఆల్రెడీ మనం నేర్చాం. బులానా కూడా ఆల్రెడీ మనం నేర్చాం. సో ఈ క్లాస్ అర్థమైంది కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.